హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రియల్మీ బడ్స్ ఎయిర్ 2 దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. దీనిలో ఉన్న కీ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే 25 hours అయితే ప్లేబ్యాక్ మనకైతే దీనిలో మెన్షన్ చేశారు. ఎంత వస్తుందో ఒకసారి చూడాలి. అట్లాగే 88 ms సూపర్ లో లెన్స్ని కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. అట్లాగే 10mm హైఫై బ్యాస్ బూస్టర్ కూడా దీనిలో డ్రైవర్స్ అయితే ఉన్నాయి. అట్లాగే దీనిలో ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి 10 minutes అయితే చాట్ చేస్తే 120 minutes ప్లేబ్యాక్ అయితే దీనిలో మెన్షన్ చేశారు. ఎంతవరకు హ్యాండిల్ చేయగలదో మనం ఒకసారి చేసిన తర్వాత రివ్యూ కూడా చూద్దాం. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. మనకి బాక్స్ అయితే బ్లాక్ కలర్లో ఉంది. ప్రోడక్ట్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంది. ప్రోడక్ట్ పక్కన పెట్టేద్దాం. అట్లాగే వాటితో పాటు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ కూడా దీంతో మనకి ప్రొవైడ్ చేశారు. అట్లాగే కేబుల్ కూడా మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్రాండింగ్ కూడా మనకి ఇక్కడ నేమ్ మెన్షన్ చేశారు, చూసారా, రియల్మీ అని. ఓవరాల్గా దీని కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ఓవర్వ్యూ కూడా మనం ఒకసారి చూద్దాం. బాక్స్లో అయితే మనకు వచ్చే కంటెంట్స్ అయితే ఇవి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. ఇదైతే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు, మల్టీ కలర్, ఇదొకటి. నెక్స్ట్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడండి. అది వచ్చేసి పేరింగ్ బటను. అట్లాగే బ్యాక్ సైడ్ అయితే మనకి ఏమీ లేదు, టోటల్ అయితే మనకి ప్లెయిన్గా ఉంది. బాటంలో వచ్చేసి టైప్ సి కేబుల్ ఉంది కదా, టైప్ సి కేబుల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి నార్మల్దే తప్ప మనకి వైర్లెస్ ఛార్జింగ్తో అయితే రావట్లేదు. ఓకే, ఒకసారి బడ్స్ కూడా చూసి చూద్దాం. ఇదైతే మనకి మెటల్ అయితే కాదు, ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది. టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది, సైడ్ వ్యూ ఇది. ఇక్కడైతే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు. డౌన్లో అయితే ఛార్జింగ్కి సంబంధించిన పిన్స్ అయితే ఉంటాయి. అట్లాగే దీనిలో 3 మైక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడండి. కింద మనకి బాటంలో అయితే ఇక్కడ ఒక మైక్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కూడా ఒక మైక్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే టాప్లో ఇక్కడ కూడా ఒక మైక్ ఉంది. టోటల్ మనకి 3 మైక్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. మనకి వాయిస్ క్లారిటీ అయితే చాలా బాగుంటుంది డ్యూరింగ్ కాల్స్. అట్లాగే మనం ఇయర్కి కనెక్ట్ చేసినప్పుడు కూడా చాలా ఫిట్గా అయితే ఉంది. అట్ ద సేమ్ టైం వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ కూడా మనకి చాలా 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 తక్కువ అయితే ఉంది. ఇయర్స్కి అయితే కనెక్ట్ చేసినప్పుడు చాలా ఫిట్గా ఉంది. అట్లాగే లైట్ వెయిట్, ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి టచ్తో అయితే వస్తుంది. ఇది మనకి బటన్స్ ఏమి ఉండవు, జస్ట్ మనం ఇలా ట్యాప్ చేసినా లేకపోతే జస్ట్ ఇలా మనం టచ్ చేసినా మనకి ఇదైతే వర్క్ అవుతుంది. ఇదొక ప్లస్ పాయింట్. అలాగే ఈ ప్రైస్ రేంజ్లో 3000 లేకపోతే 3200 ఈ మిడ్ రేంజ్లో మనకి ఈ ఫీచర్స్ అనేవి చాలా బెస్ట్ ఆఫర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే టచ్ టెక్నాలజీ మనకి ఈ ప్రైస్ రేంజ్లో అయితే
చాలా బెస్ట్ ఆఫర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి డివైస్కి కూడా మనం కనెక్ట్ చేసి చూద్దాం. ఆప్షన్ వచ్చింది కదా ఇక్కడ, దీని మీద ట్యాప్ చేయండి. పేర్ డివైస్ అయితే మనకి బడ్స్ అయితే మనకి కనెక్ట్ అయ్యాయి ఆల్రెడీ. అట్లాగే దీన్ని హ్యాండిల్ చేయడానికి మనం బడ్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక యాప్ అయితే ఉంది ప్లే స్టోర్లో, రియల్మీ లింక్ అని యాప్ అయితే ఇది. దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ నుంచి మనం ఆప్షన్స్ అయితే వీటిని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో కూడా ఇక్కడ మీరు మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇయర్కి ఇక్కడ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూసారా. ఏ ఆప్షన్కి కావాలంటే ఆప్షన్కి అయితే మనం ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. నేను రెండింటిని టచ్ చేసి హోల్డ్లో పట్టుకున్నాను. ఇక్కడ మనకి మోడ్ అయితే చేంజ్ అవుతుంది చూడండి, వచ్చింది చూసారా. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ వీటిల్లో. అట్లాగే ఇక్కడ గేమ్ మోడ్ ఉంది కదా, గేమ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు గేమ్స్ యూజ్ చేసేటప్పుడు ఇది టర్న్ ఆన్ చేసుకుని మీరు వీటిని అయితే కనెక్ట్ చేసుకుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి వస్తుంది. అట్లాగే సౌండ్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ బ్యాస్ బూస్టరు, అట్లాగే లెవెల్, అలాగే క్లియర్, ఈ 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిని అయితే మీరు ఎనేబుల్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు. అట్లాగే కింద ఆప్షన్ ఉంది చూసారా, వాల్యూమ్ ఎన్హాన్సర్ అని, దీన్ని అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి సౌండ్ అయితే చాలా ఓవర్ చేసి చూపిస్తుంది. బ్యాస్ కానీ ట్రబుల్ కానీ అవి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అయితే టర్న్ ఆఫ్ చేసుకుంటేనే క్లారిటీ అనేది చాలా బాగుంది. అదొకటి చూసుకోండి. ఇయర్ డిటెక్షన్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూసారా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షనే. దీని ఫీచర్ ఏంటంటే నేను ఇయర్ కనెక్ట్ చేశాను బడ్స్ 2, మ్యూజిక్ ఇక్కడ ప్లే అవుతుంది కదా, నేను ఇప్పుడు ఇయర్లోంచి బడ్ ఒకటి తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడ మ్యూజిక్ మనకి స్టాప్ అయింది చూసారా. మనం ఇయర్ నుంచి ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేస్తామో బడ్ని, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మ్యూజిక్ అయితే పాస్ అవుతుంది. మళ్ళీ ఇయర్ కనెక్ట్ చేస్తున్నాను నేను, మ్యూజిక్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది చూసారా. ప్లే పాస్ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా మనం ఇయర్కి మనం 2 కనెక్ట్ చేసినప్పుడు మ్యూజిక్ ప్లే అవుతుంది. ఎప్పుడైతే మనం ఇయర్ నుంచి డిస్కనెక్ట్ చేస్తామో మ్యూజిక్ అనేది ఆటో పాస్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, ఆటో ఆన్సర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం ఫోన్ కాల్ ఎప్పుడన్నా దీనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. నాకు ఫోన్ కాల్ వచ్చింది కదా, ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను బట్ తీసి ఇయర్కి కనెక్ట్ చేస్తున్నాను చూసారా, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేసింది చూసారా, లిఫ్ట్ అయిపోయింది మొబైల్. ఇది ఒక ఆప్షన్. దీనిలో కావాలి అంటే కనుక దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే లెఫ్ట్ ఇయర్ బడ్కి రైట్ ఇయర్ బడ్కి సంబంధించిన టచ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు డబుల్ ట్యాప్ ఇచ్చినప్పుడు మీకు ఏ ఆప్షన్ అయితే కావాలి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లే పాస్ రెండింటికి కూడా, లెఫ్ట్కి రైట్కి రెండింటికి కూడా ప్లే పాస్ ఉంది ఫస్ట్ డిఫాల్ట్గా. ఇప్పుడు ఒక బడ్కి మనం డబుల్ ట్యాప్ ఇచ్చినప్పుడు ఒక ప్లే పాస్ అనేది సెట్ చేసుకుని ఇంకొక దానికి వేరే ఆప్షన్ మీరు ఏది కావాలంటే అదే సెట్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ పెడుతున్నాను నేను. లెఫ్ట్ సైడ్ బడ్కి అయితే డబుల్ ట్యాప్ ఇచ్చినప్పుడు వాయిస్ అసిస్టెంట్ సెట్ చేశాను. త్రిబుల్ ట్యాప్ ఇచ్చినప్పుడు అయితే ప్రీవియస్ ట్రాక్ అని ఉంది కదా, అంటే సాంగ్స్ మనం ప్లే చేసినప్పుడు ప్రీవియస్ ట్రాక్ అయితే నేను లెఫ్ట్ సైడ్ సెట్ చేశాను. అట్లాగే రైట్ సైడ్ ట్రాక్ ఉంది కదా, రైట్ సైడ్ త్రిబుల్ ట్యాప్ ఇస్తేనేమో నెక్స్ట్ సాంగ్ అనమాట, నెక్స్ట్ ట్రాక్ పెట్టాను. లెఫ్ట్ సైడ్కి ఏమో ప్రీవియస్ ట్రాక్ పెట్టాను. ఒకసారి ఇది కూడా సెట్ చేసి చూద్దాం. మనం డబుల్ ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది కదా, ఇది ఒక ఆప్షను. ఇక్కడ నేను రైట్ సైడ్ బటన్ ఉంది కదా, రైట్ సైడ్ బటన్ అయితే త్రిబుల్ ట్యాప్ ఇచ్చాను, సాంగ్ అయితే ఫార్వర్డ్ అయింది కదా. అట్లాగే లెఫ్ట్ సైడ్ బటన్ మీద త్రిబుల్ ట్యాప్ ఇద్దాం, సాంగ్ మళ్ళీ బ్యాక్వర్డ్కి వచ్చింది చూసారా. ఇదొక బెస్ట్ ఆప్షను. ఇవైతే దీనికి సంబంధించిన ఆప్షన్స్. నాకైతే ఈ టచ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. యాప్లో సౌండ్కి సంబంధించిన యూఐ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. సౌండ్ అసిస్టెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ దీనిలో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఇయర్ బడ్స్ అయితే R2 చిప్ సెట్తో అయితే వస్తాయి. ఇదైతే సౌండ్స్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలదు. దట్టు మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ఛార్జింగ్ మనకి ఒకసారి దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే, బడ్స్ని మనం ఫుల్ ఛార్జ్ చేస్తే మినిమంగా మనకి 5 hours అయితే కంపల్సరీ బ్యాకప్ వస్తుంది. అట్లా లేదు మనం దీంతో మెయింటైన్ చేయాలి అంటే కనుక దీనికి సంబంధించిన mAh ఎంత అనేది మనకి దీనిలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే దీన్ని కూడా మనం పాకెట్లో క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంది. వెయిట్ కూడా చాలా 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 తక్కువ ఉంది. చేతిలో కూడా మనకి సైజు కూడా మనకి చాలా చిన్నగా ఉంది. క్యారీ చేయడానికి కూడా అంత ప్రాబ్లం అయితే లేదు. ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి 10 minutes అయితే ఛార్జ్ చేస్తే
120 minutes అయితే కంటిన్యూస్ బ్యాకప్ అని మనకి దీనిలో మెన్షన్ చేసి ఉంది. అంటే ఓ 10 minutes ఛార్జ్ చేస్తే మనకి కంటిన్యూస్గా 2 hours అయితే పర్ఫెక్ట్ ఛార్జింగ్ అయితే మనకు ఉంటుంది. అట్లాగే ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే దీనిలో మనకి ప్రొవైడ్ చేయలేదు. నేను ఒకసారి దీని ఓవర్ వ్యూ కూడా చూసి ఒక 10 days యూస్ చేసిన తర్వాత రివ్యూ అయితే చేస్తాను. అలాగే దీనిలో ఫిట్టింగ్ కూడా మ్యాగ్నెటిక్ ఫిట్టింగ్ చాలా బాగుంది. జస్ట్ మనం దీనిలో అలా సెట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోతున్నాయి ఒక ఆప్షను. అట్లాగే మనం దీన్ని కనెక్ట్ చేసినప్పుడు కూడా ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు గ్రీన్ కలర్ లైట్ అయితే ఇండికేటర్ చూపిస్తుంది. అట్లాగే ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఈ ఇండికేటర్ అయితే మనకి వైట్ కలర్లో చూపిస్తుంది. ఇదొక విషయం. ఈ ప్రైస్ రేంజ్లో మనకి టచ్తో ఇయర్ బడ్స్ ఈ సౌండ్ క్వాలిటీ అయితే చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. నాకైతే ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ దగ్గర మాత్రం నేను కాంప్రమైజ్ అయ్యారు అని అనుకుంటున్నాను. కాకపోతే మెటల్ బిల్డ్ ఇస్తే కొంచెం బాగుండేది. కాకపోతే ఇది మనం కనెక్ట్ చేసుకుంటాం కదా, కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకి ఇయర్కి అయితే సెట్ అవుతుంది. అదొక మంచి విషయం. కొన్ని ఇయర్ బడ్స్ ఏంటంటే ఈ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండదు. మనం ఎప్పుడైతే మనం ఇయర్కి ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో, కనెక్ట్ చేసినప్పుడు ఇది మనకి ఇయర్కి నొక్కుని పెయిన్ అయితే వస్తుంది. నేనైతే పెయిన్ అనేది ఎక్కడ నేను అబ్జర్వ్ చేయలేదు. నేను రివ్యూ నెక్స్ట్ ఒక 15 days or 20 daysలో నేను యూస్ చేసిన తర్వాత రివ్యూ చేస్తాను. అప్పుడేమైనా దీనిలో మైనస్ ఉంటే అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేశారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.